నమస్తే అండి. నమస్తే రామారావు గారు, మోహన్ బాబు గారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. మంచు మనోజ్ మౌనిక పెళ్లి జరగబోతోంది. ఏం చెప్తారు వివాహ వేడుక గురించి? ఇది నాకు చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అంటే సరికొత్త జీవితానికి నాంది పలకడం అన్నది చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే మనసును చంపుకొని కాపురాలు చేసి వాళ్ళు జీవితాంతం కూడా ఆ జీవితాన్ని వృధా చేసుకునే కంటే మనసుకు నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని కొనసాగించడం మంచిది కదా. ఇక ముందు కొంతమంది కుసంస్కారాలు ఏమంటారంటే, మరి అంతకుముందు ఆ అమ్మాయి బిడ్డ పుట్టింది కదా అంటారు. బిడ్డ పుడితే ఎవరికి పుట్టింది? ఆవిడకే పుట్టింది కదా. మరి నీకు మాత్రం బిడ్డ పుడితే అప్పుడు ఆ బిడ్డ గొప్పదైపోతుందా? ఇప్పుడు నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో ఆవిడకి కదా పుట్టింది. ఇప్పుడు ఆవిడ జీవితంలో మంచి అది కష్టమైనా సుఖమైనా ఆవిడ జీవితంలో ఏది ఎదురైనప్పుడు కూడా సగపాలు పంచుకుంటానని ఏ గుడిలోనో గోపురంలోనో ప్రమాణకాలు చేసే కదా పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ మధ్యలో పెళ్ళి ఎందుకు అడ్డొస్తుంది? అనకూడదు. అంటే సరికొత్త జీవితానికి నాంది పలికారు అనడానికి కారణం ఏంటంటే, అలాగే అక్కడ మౌనిక కూడా మరి ఇంకోసారి అంతకుముందు పెళ్ళయింది కదా, మరి ఆయనకి మరి ఆ భార్య విడాకులు ఇచ్చింది కదా, మరి నా మీద మనస్ఫూర్తిగా ప్రేమ ఉంటుందా అని ఈవిడ ఆలోచించకూడదు. ఎందుకంటే దేవుడు కలిపాడు మీ ఇద్దరిని. ఆయన అంటే పెర్మిషన్ లేకపోయినట్టయితే ఎవరు పెళ్ళి చేసుకోలేరమ్మా. పెళ్ళి మాత్రం ఎప్పుడూ భగవంతుడి తాలూకు కలయిక. ఆ భగవంతుడు ఎవరైనా కావచ్చు, కానీ ఆయన తాలూకు ఆ డెసిషన్ ఎలాగుంటే వాళ్ళు కలిసి జీవితాన్ని పంచుకుంటారు. అది అందువలన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించాలే కానీ రెండో మాట మాట్లాడడానికి వీలు లేదని నా ఉద్దేశం. ఇప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే కొంచెం స్ట్రిక్ట్ ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటారు. అవును. మరి ఈ పెళ్లికి విష్ణు లేకపోతే లక్ష్మీ మంచు గారు వీళ్ళందరూ ఒప్పుకున్నట్టేనా? అంటే ఇక్కడ లక్ష్మీ గారినే పెద్ద మనిషిగా నేను అనుకుంటాను. ఎందుకంటే పెద్ద మనసు చేసుకొని అటు మనోజ్తోనూ ఇటు మోహన్ బాబుతోని సమర్థవంతంగా సూత్రధారిగా ఉంటూ ఈ పెళ్లి జరిపించే బాధ్యత అక్కచెల్లుల మీదే పడింది. జనరల్గా ఆడపిల్లలు చెప్తేనే తండ్రికి కొంత ఊరట, మగవాళ్ళు చెప్తే అంత ఏదో తీయగా ఉండదు. కానీ ఆడపిల్లలు చెప్తే ఏదో బంగారు తల్లి కదా నా తల్లి చెప్పింది అనుకుంటారన్నమాట. అట్లాంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు ఎవరు, మన మంచు లక్ష్మీ ప్రసన్న. అయితే ఇక్కడ విష్ణు ఉన్నాడు. విష్ణుతో సహజంగా ఆయన జీవితానికి విష్ణు కర్త కాదు. విష్ణు జీవితం గురించి మనోజ్ మాట్లాడకూడదు, మనోజ్ జీవితం గురించి విష్ణు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితానికి వాళ్ళ బాధ్యులు. నువ్వు వద్దురా పెళ్ళి చేసుకోవద్దురా అంటే రేపు పొద్దున్న ఏమైనా ఫెయిల్ అయిపోయినట్టయితే అదిగో నా నిండు జీవితాన్ని నాశనం చేశాడని అంటారు. కొన్ని చేసుకోమని చెప్పాడు అనుకోండి, అదేమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ రోజు నువ్వు చెప్పట్టే కదా నేను చేసుకున్నాను, మొత్తం పోయింది అని చెప్పేసి అంటారు అన్నమాట. అందువల్ల సహజంగా అన్నదమ్ములు ఎవరు ఈ విషయాల్లో జోక్యం చేసుకోరు. తండ్రి ఏం చేయాలంటే, తండ్రికి కొంచెం ఉంటుంది, మనము మన వంశము మన ప్రతిష్ట మన పౌరుషం అన్నింటినీ తగలెట్టేసావు కదా అంటారు. అది కానీ అలా అనుకుంటే మరి మంచు విష్ణు గారికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేశారు కదా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది సమస్య కాదమ్మా. ఇక్కడ సమస్య ఏంటంటే మంచు వారి సంతానం అంతకుముందు మౌనికకి ఒక కొడుకు ఉన్నాడు. అంటే ఆ కొడుకు కూడా మరి మంచు వారి ఇంటి పేరే తగిలించుకోవాలి కదా. అర్థమైందా? ఇస్తారంటారా ఎవరు ఇంటి పేరు? అంతే కదమ్మా. ఇప్పుడు ఎవరైతే భర్తగా వస్తున్నాడో ఆ భర్త తాలూకు బాధ్యత ఏమిటి? ఆవిడ తాలూకు ఆస్తిపాస్తులే కాదు, ఆవిడకున్న ప్రధానమైన మొట్టమొదటి ఆస్తి ఏమిటి? బిడ్డ. అంతే కదా. ఈ బిడ్డని స్వీకరించిన తర్వాతే 400 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు తీసుకోవాలి.
అంతే కదమ్మా. ఆడబిడ్డకి ప్రధానంగా ఉన్న ఆస్తి ఏమిటంటే బిడ్డ. 9 మాసాలు మోసి కన్న బిడ్డను ఇచ్చిన ఆస్తి ఏముంటుంది, ఆ ఆస్తిని ముందు స్వీకరించాలి. తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఏదో ఉంటే పంపకాల్లో వచ్చిన ఆస్తి ఉంటుంది, అది స్వీకరించాలి. దానికోసం సమస్యే కాదు. అందుకేనే కదా మోహన్ బాబు గారికి సహజంగా తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో మొదట్లో ఇష్టంగా లేరు అని కూడా మనం విన్నాం. అవును, అందుకే కదా బయటకు వెళ్ళిపోయాడు కదా. మంచు మనోజ్ మోహన్ బాబు గారి ఇంట్లో లేడు, మోహన్ బాబు గారితో ఉండటం లేదు. అది ఈ పుణ్యం కట్టుకున్న వ్యక్తి ఎవరంటే లక్ష్మీ ప్రసన్న. నిజానికి ఒకసారి కోపాన్ని పక్కన పెట్టి మోహన్ బాబు గారు ఆలోచించినట్టయితే, నేను కూడా మేమందరూ ఒకటే స్కూలు, దాసరి నారాయణరావు స్కూలు, అందరం కూడా ఏరా రామారావు అనేటువంటి పరిచయాలు మాకున్నాయి. కానీ ఇక్కడ నేను ఈ విశ్లేషకులుగా నేను చెప్పేది ఏంటంటే, కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి. పెద్ద మనసు చేసుకొని మనం ఎన్నాళ్ళు ఉండిపోతామండి. ఆ బిడ్డలో ఆనందంగా ఉంటే అదే మన 10,000 కదా. ఇప్పుడు రత్నాల లాంటి బిడ్డలు ఇద్దరుగా కన్నారు, విష్ణుని మనోజ్ని. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఎవరినైతే కోరుకుంటున్నారో కోరుకున్న వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. తప్పేముంది అందులో? తప్పేమీ లేదు కదా. అప్పుడు మీరు చెప్పండి మీ ఆశయాలు, మీ ఆదర్శాలు, మీ తాలూకు సిద్ధాంతాలు చెప్పండి. ఒకవేళ మీ ఆశయాలు ఫాలో అయిపోతే మామూలుగా బెత్తం తీసుకొని కొట్టండి, తప్పు లేదు. కానీ ఇట్లాంటి అంటే బిగినింగ్లోనే వాళ్ళ జీవితాన్ని ఎంపిక చేసుకున్నప్పుడే మనం ఏమైనా సీరియస్గా మాట్లాడి వాళ్ళని చిన్న భిన్నం చేసినట్టయితే మంచిది కాదు. ఓకే. అండ్ నాకు తెలిసి అంటే వస్తున్న వార్తలను బట్టి మనం చూస్తూ ఉంటే ఇప్పుడైతే మాత్రము మోహన్ బాబు గారు విల్లింగ్గానే ఉన్నారు, పెళ్లికి వస్తారు, వాళ్ళ చేతుల మీదుగానే జరుగుతుంది అంటూ కూడా. ఆయన బోనాశంకరుడమ్మా, విల్లింగ్ అని కాదు, మళ్ళీ ఆకాశం అంత పందిరి భూదేవి అంత పీట వేసి బ్రహ్మాండంగా ఇండస్ట్రీ అందరినీ పిలిచి భోజనాన్ని పెడతాడు. ఆయన మనిషి అలా అంటాడు, కోపం ప్రథమ కోపం. అంతేగాని ఆయన లేకపోతే ఎంతకాలం ఇండస్ట్రీలో ఉంటాడా? ఎంతమంది ఇండస్ట్రీలో మోహన్ బాబుని గౌరవిస్తున్నారంటే ఆ మంచి మనసే, మంచి మనసే. అంటే మోహన్ బాబుకున్న మనసు వీడిద్దరికీ లేదు చెప్పాలంటే. ఆయన కష్టాలు చూశాడు, సుఖాలు చూశాడు. మనకు చాలా గ్రాండ్గా పెళ్లి జరుగుతుందని మనం. అండ్ మనోజ్ గారి తల్లి అభిప్రాయం ఏంటి? పాపం తను అటు చెప్పలేరు, భర్తకు నువ్వు చెప్పలేరు, తను పిల్లల ఇష్టాన్ని కాదనలేరు. అవును, తల్లిగారు ఏం చేస్తారంటే కొడుకు తాలూకు అభిప్రాయం కనుక్కుంటారు ముందు. ఎందుకంటే వద్దురా మీ నాన్న కోపిష్టి కదా, మరి నేను చెప్పలేనంటే, ఎందుకమ్మా నేను చూసుకుంటాను కదా అని లక్ష్మీ ప్రసన్న గారు అంటారు అక్కడ. ఆ విధంగా ఇద్దరిని సరిచేసింది. ఇక్కడ ఏంటంటే మనోజు కొంచెం తెలివైనాడు. మనోజ్కి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువ ఉంది. మనోజు అనాలోచితంగా మాట్లాడు. మంచు ఫ్యామిలీలో మనోజ్ నిజంగా అనుభూతి లాంటి వాడే గనక మంచు పెళ్ళి గ్రాండ్గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన యాక్సెప్టెన్స్ అయిపోయింది గనక అది మంచిగా జరగాలని కూడా కోరుకుందాం. అవునవును, తప్పకుండా.